బేసిక్గా ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ అండి. ఇప్పుడు ఇలాంటి పేద మధ్యతరగతి ప్రజలంతా మీ వైపు ఉన్నారు. రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం, పర్టికులర్గా మీ సామాజిక వర్గం, మీ సొంత సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉందన్న భావన జనాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ఓట్లన్నీ ఈసారి చింతమనేని వైపుకి వెళ్ళే అవకాశం లేదా? దెందులూరు కాన్స్టిట్యున్సీలో పర్టికులర్గా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టున్నాయి కదా. కానీ ఈరోజు కులాలు మతాలు గురించి ఒక చదువుకున్న వ్యక్తిగా మాట్లాడాల్సినటువంటి అంత అవసరం లేదు. కానీ మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి చెప్తూ ఉన్నాము. ఈరోజు ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గంలో మాతో ప్రయాణం, మా కుటుంబంతో ప్రయాణం చేసింది ఎస్సీ బీసీ మైనార్టీలు. వాళ్ళందరూ బాగా పెద్ద ఎత్తున మాతో ప్రయాణం చేయడం జరిగింది నియోజకవర్గం. ఇప్పటికీ కూడా మాతో పాటు రోజు మాతో ఉంటూ, మాతో ప్రయాణం చేస్తూ, రోజు లంచ్ కానీ డిన్నర్ మాతో పాటు కలిసి చేసేది వాళ్ళే. అలా అని చెప్పి ఈరోజు మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా మాకు దూరం అయ్యేముండరు. ఈరోజు మిగతా ఎవరు ఓసీల్లో పేదలు ఎవరున్నా, వాళ్ళకి ఏ కష్టం ఉన్నా మా దగ్గరికి వస్తారు, అన్ని పనులు చేయించుకుని వెళ్తారు. ఇదేమీ రాష్ట్రంలో పరిస్థితులు నాకు తెలియదు, కానీ దెందులూరు నియోజకవర్గంలో ఏ కమ్యూనిటీ అయినా ఈరోజు మమ్మల్ని మాకే ఎక్కువ మెజార్టీ వస్తుంది అనేది అంటే గట్టి నమ్మకం మాకుంది. ఈరోజు అది కమ్మాస్ అవనండి, కాపులు అవనండి, బ్రాహ్మణులు అవనండి, క్షత్రియులు అవనండి, వాళ్ళందరికీ కూడా ఏ కష్టం వచ్చినా అబ్బాయి చౌదరి కానీ మా నాయకులు కానీ ఎప్పుడు నిలబడ్డాం వాళ్ళతో పాటు. సో తప్పకుండా వాళ్ళు కూడా ఈరోజు మాతో ఎప్పుడు ఎవరో డిఫర్ అవ్వలేదు, అందరూ మాతో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఈరోజు లండన్ నుంచి రాగానే రాజకీయాల్లో అడుగు పెట్టగానే మళ్ళీ పూడి చేసాడు, గుడ్డ కట్టి ఉంది కదా మీది చేపిస్తాను లాస్ట్ టైం చెప్పించుడు దారి మళ్ళీ కట్టి ఇప్పుడు దాకా నడిచాం బాబు. లండన్ నుంచి మీరు రాగానే పాలిటిక్స్ మీద మీకు పూర్తిగా అనుభవం లేకపోయినా డైరెక్ట్గా రాజకీయాల్లో దిగారు. చింతమనేని లాంటి ఒక బలమైన వ్యక్తిని ఢీకొన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తెలుగుదేశం పార్టీలో కీలకమైన నేతగా ఉన్న చింతమనేని ఓడించారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొదటిసారి అదంతా సక్సెస్ అయింది. రెండోసారి మళ్ళీ అబ్బాయి చౌదరిని ఎందుకు గెలిపించాలని అడిగితే డెఫినెట్గా మంచి క్వశ్చన్ అడిగారు. ఈరోజు అదే చెప్తున్నా. ఈరోజు మంచి వైపు నిలబడాలా లేకపోతే చెడు వైపు నిలబడాలా ఈ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకుంటున్నారు. ఈరోజు మంచి వైపు అని నేను ఎందుకు అంటున్నానంటే, 4.5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏ పార్టీ అయినా మా గడప తప్పితే తప్పకుండా వాళ్ళకి సహాయమే చేయాలనేటువంటి ఆలోచనతో మేము వెళ్తాం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, అవసరమైతే ఢిల్లీ వెళ్ళైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తిరిగైనా సరే ప్రతి ఒక్క విషయంలో కూడా అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ నియోజకవర్గం ముందుకు తీసుకెళ్ళాం. డెఫినెట్గా ఈరోజు చాలా బలంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఈరోజు నేను దాదాపు 70,000 కుటుంబాలు గడప గడప చేశాను ఈ పాదయాత్ర ముందు. ఇప్పటికి 300 కిలోమీటర్ల పాదయాత్ర దగ్గరగా చేస్తున్నాను. ఏ గ్రామం వెళ్ళినా ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి మంచి జరిగిందన్నా నాకు మీ ప్రభుత్వం వచ్చాక అని చెప్తున్నారు. అందుకే చెప్తున్నారు, ఈరోజు అబ్బాయి చౌదరి వచ్చాక ఈ నియోజకవర్గంలో వాళ్ళకి మంచి జరిగితేనే రేపు నాకు ఓటు వేయమనండి. ఈరోజు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని బలంగా మేము ఎందుకు చెప్తున్నామంటే, మంచి చేస్తూ మేము ముందుకు వెళ్ళాం కాబట్టి. మరి ఇంకా ఒక విషయం, ఇప్పుడు ఈరోజు చింతమనేని ఇలాంటి వాళ్ళు ఇది పెద్ద గొప్ప ఏం కాదు. ఈరోజు అతను రాజకీయంగా మా ఇంటి దగ్గర ఉండి రాజకీయం నేర్చుకున్నటువంటి వ్యక్తి అలా అని కాదు. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరితో అయితే నడవాలనుకుంటారో వాళ్ళతోనే నడుస్తూ ఉంటారు. ఈరోజు తప్పకుండా ఈ నియోజకవర్గంలో అది 2019 అయినా 24 అయినా 29 అయినా మంచి వైపే ప్రజలు ఉంటారు. తప్పకుండా మంచి వైపే నేను నిలబడ్డా. నాకు బలం ఈరోజు ఈ నియోజకవర్గంలో జెండా మోసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా నాయకులు, మా కార్యకర్తలు వాళ్ళందరూ మాకు అండగా ఉండగా, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలు ఉండగా అటువైపు ఎవరి నుంచున్నా మాకు అనవసరం. ఈరోజు మేము గెలవటం ఖాయం. ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు నిర్ణయానికి వచ్చినారు. గట్టిగా చెప్తూ ఉన్నాం, గతంలో 16-17 వేల మెజార్టీతో గెలిచాం. 50,000 మెజార్టీతో గెలిచి మళ్ళీ మీతోనే ఇంటర్వ్యూ తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలుస్తూ